అయితే మీ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని అంటే నాకు కూడా బాగా నచ్చి ఫుల్ టు ఎంజాయ్ చేసే మూవీ అంటే జంబలకిడి పంప. ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నారంటే ఏంటి జంబలకిడి పంప అనేస్తూ ఉంటాము. ఇన్నేళ్లకు తర్వాత కూడా అంత ఫేమస్ ఉంది. సో ఆ మూవీ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్? ఎవ్రీ మూమెంట్ వాజ్ మెమరబుల్ ఇన్ దట్ ఫిల్మ్. ఎందుకంటే ఏదో చెప్తున్నా కదా, ఇవన్నీ మనం ఇప్పటికి 150 సినిమాలు అయిపోయినాయి. నాకు హీరోగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 70-80 సినిమాలు అయిపోయాయి. నేను తక్కువనే చేశాను, ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయలేదు. ఓవరాల్ పీరియడ్లో 150 సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ ప్రధానంగా చేస్తున్నాను, కీ రోల్స్ చేస్తున్నా, లీడ్ రోల్స్ చేస్తున్నా, అన్ని రకాలు చేస్తున్నా. ఓవరాల్ తీసుకుంటే నా లెక్క 150 రోల్స్ అయిపోయినాయి. కానీ ఒక ఆర్టిస్ట్ లైఫ్లో మనం ఎన్ని సినిమాలు చేసినా 5-6 మిగులుతాయి. రామారావు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, కృష్ణ గారు కానీ, ఎవరికైనా. కృష్ణ గారు తీసుకుంటే అల్లు సీతారామరాజు, ఇట్లాంటి అగ్నిపర్వతం, గూఢాచారి ఏదో కొన్ని మిగులుతాయి. నాగేశ్వర, దేవదాస్, ప్రేమాభిషేకం. సో అలాగా షోకేస్ చేసుకునే ఫిలిమ్స్ నా అదృష్టం ఏంటంటే డిఫరెంట్ ఫిల్మ్స్ పడినాయి. చిత్రం బళ్ళారి చిత్రం కానీ, లేడీ గెటప్ వేసినటువంటి చిత్రం, అది నా ముందుకు వచ్చినప్పుడు. అదేవిధంగా జంబలకిడి పంప, యూఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్. ఇట్లాంటి రేర్ ఫిలిం అండి. ఎందుకు జంబలకిడి పంప పార్ట్ 2 ఇంతవరకు నాకు కాన్సెప్ట్ చాలామంది ట్రై చేస్తున్నారు, దొరకట్లా వాళ్ళకి. అలాంటి సినిమాలు మళ్ళీ రావు ఒక్కసారి. అది ఈవీవి సత్యనారాయణ ద్వారా వచ్చింది. ఈవీవి సత్యనారాయణ నాకు మంచి ఫ్రెండ్, జంజాల గారి దగ్గర కోఆర్డినేటర్ చేసేవాడు. అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి చాలా ట్రావెల్ అయ్యాం. అతను రెండో సినిమా అది. మంచి కథ చెప్తున్నాను, తిరుపతికి వస్తానన్నాడు, రా అని చెప్పాను. కథ చెప్తే అద్భుతంగా ఉందన్నాడు. నిజంగానా అన్నాడు. నేను డేట్స్ ఇస్తున్నాను, నువ్వు చేసే అన్నాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. టైటిల్ ఏంటని అడిగా. యు నో ద ఒరిజినల్ టైటిల్ ఆఫ్ జంబలకిడి పంప? చాలా మందికి తెలియదు. ఏంటి టైటిల్ అడిగితే రివర్స్ గేర్ అన్నాడు. రివర్స్ గేర్ ఆ సినిమాకి అది కరెక్ట్. నవ్వి మళ్ళీ ఏమన్నానంటే, భయ్యా మనం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం, ఎందుకు నెగిటివ్ టైటిల్, కరెక్టే మంచి పాయింట్ అని వెళ్ళిపోయాడు. అప్పట్లో ఎస్టీడీలో ఉండేవి, సెల్ ఫోన్స్ లేవు. పొద్దున్నే తిరుపతిలో ఫోన్ రింగ్ అయింది హోటల్లో, లేదు చూస్తే జంబలకిడి పంబ అన్నాడు. ఏంటదన్నా, మన సినిమా టైటిల్ అన్నాడు. పెట్టేసే అన్న. అలా కుదిరింది ఆ సినిమాకి. దాంట్లో ఇంకోటి ఏంటంటే రేర్ హీరో పాత్ర నాది కూడా. కానీ ప్రతి క్యారెక్టర్ దాదాపు దాంట్లో ఒక ఐడెంటిటీ. బ్రహ్మానందానికి కడుపులో అవడం, పెయిన్ రావడం, ఏ క్యారెక్టర్ తీసుకున్నా ప్రతి క్యారెక్టర్ ఒక హీరో దాంట్లో. అంటే కథాపరంగా నేను అనేది ఏంటంటే, నాకు సాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సినిమాలోనైనా హీరో, ఎందుకంటే అతను సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అంతే తప్ప ప్రతి క్యారెక్టర్ని అంత అందంగా డీల్ చేశాడు ఈవీ సత్యనారాయణ. అండ్ అతని లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్, నా లైఫ్లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ ఫిలిమ్స్ యాజ్ అన్ యాక్టర్గా. ఆఫ్టర్ 20-25 years యూర్ టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్ రోజా, యూర్ వన్ జనరేషన్ అపార్ట్. సో యూర్ టాకింగ్ అబౌట్ దట్. సో నా అదృష్టం అట్లాంటి సినిమాల్లో నేను చేయగలగడం, అట్లాంటి డైరెక్టర్స్ నన్ను ఆ రోల్స్లో చేయడం, ఇది ముఖ్యం. రెండోది, నేను కూడా ఏంటంటే కొంత స్ట్రగుల్ అవుతాను. కొన్ని సినిమాలు ఎందుకు చేస్తానంటే, నా స్వార్థం ఏంటంటే అలవాటు చేస్తాను జనానికి. నరేష్ని కామెడీలో చూడొచ్చు, నరేష్ని సీరియస్గా చూడొచ్చు, నరేష్ ఏడిస్తే చూడొచ్చు. దీన్ని ట్యూన్ చేశాను నేను. ఒక ఇమేజ్ నేను డెవలప్ చేసుకోవాలి. ప్రధానంగా కామెడీ హీరోగా నాకు పేరు వచ్చింది, కానీ నరేష్ అయితే ఎటువంటి ఫిలిం అయినా చేయగలడు అనేటువంటి ఇదే నా స్ట్రగుల్. అన్ని రసాలు పండించగలరు, ఏదైనా కావచ్చు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇఫ్ యూ టేక్ ఇట్, మిస్ అభిలాషి ఒక డిఫరెంట్ గెటప్లో చేశాను, బాగా అందరూ బంధువు అయ్యా. మొన్న మళ్ళీ దృశ్యం, ఎంత సీరియస్ ఫిల్మ్. నరేష్ చేయగలుగుతాడా అని డౌట్ వచ్చింది ముందు వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే నరేషే అని ఫిక్స్ అయింది. తర్వాత బలే మొగాడివే మళ్ళీ నాకు అంత పెద్ద బ్రేక్ వచ్చింది. సో ఇవన్నీ కూడా నేను ట్యూన్ చేశాను. ఐ ట్యూన్డ్ ద ఆడియన్స్ టు ఇట్ అండ్ ఇన్స్పైర్డ్ ద ఫిల్మ్ మేకర్స్. సో ఈ రకంగా నాకు ఇవన్నీ ప్లస్ అయింది. నేను టైటిల్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. చాలాసార్లు ఆంధ్ర, చార్లీ చాప్లిన్ ఇట్లాంటి టైటిల్స్ ఇస్తే చెప్పా, వాడు కాలుగోటికి పనికిరాను నేను అంటే. ఫైనల్గా మొన్న వచ్చి నరేష్ గారు మీకు ఒక మంచి టైటిల్ తీసుకోండి ఇప్పటికైనా అని నవరసరాయ అని ఇచ్చారు. తెలంగాణ స్పీకర్ గారు కాన్ఫర్ చేశారు టైటిల్. ఐ సెడ్ అంత ఆ టైటిల్ అంటే నాకు నచ్చింది, నేను తీసుకుంటానని ఫైనల్గా నా లైఫ్లో ఒక టైటిల్ తీసుకున్నాను, నవరసరాయ, బికాస్ దట్ సూట్స్ మై వర్క్ అండ్ మై ఇమేజ్.